హలో గైస్, వెల్కమ్ టు టుడే వెల్కమ్ టు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇన్ తెలుగు. ఈరోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో 8 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్లో కార్గిల్, ప్రియాంకా బెల్లార్, బేలీ అండ్ ఫైనల్లీ నయోమి గుద్దుడికి వీళ్ళ నలుగురు గుద్దితే ఆ నలుగురు ఎటుపోయి పడతారో వాళ్ళకే తెలియదు. ఈ మ్యాచ్లో ఈ నలుగురు గెలుచుకుంటారు. నయోమి, బేలీ, ప్రియాంకా బెల్లార్ అండ్ జాడే కార్గిల్ వీళ్ళు నలుగురు గెలుచుకుంటారు ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో. ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ అంటున్నాం కానీ ఈరోజే మరొక ఈవెంట్ ఉంది. అది WWE బ్యాక్లాష్ ఈవెంట్. WWE బ్యాక్లాష్ ఈవెంట్ కూడా ఇదే స్టేడియంలో జరగబోతుంది. పొద్దుననేమో స్మాక్ డౌన్ జరిగింది, రాత్రి 10 గంటలకు WWE బ్యాక్లాష్ ఈవెంట్ జరగబోతుంది. లైవ్ ఈవెంట్, ప్రీమియం లైవ్ ఈవెంట్ సోనీ 10-1, సోనీ 10-3, సోనీ 10-4 టీవీ ఛానల్స్లో మీరు చూసుకోవచ్చు. WWE బ్యాక్లాష్ ఈవెంట్ 2 ఈవెంట్లు ఒకటే కంట్రీలో ఒకటే స్టేడియంలో. WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో సెకండ్ మ్యాచ్ వచ్చేసి న్యూ క్యాచ్ రిపబ్లిక్ వర్సెస్ AOP. వీళ్ళ నలుగురు మధ్య WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది. చాలా డేంజర్గా కొట్టుకుంటారు నలుగురు. నిజంగా టైలర్ బీట్ అండ్ ప్రిటీ డెడ్లీ వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా దెబ్బతింటారు. నిజంగా ఎక్కువ ఏం కొట్టరు, చాలా డేంజర్గా కొడతారు AOP వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దొడ్డు పానం, వీళ్ళ బక్క పానం. AOP లీడర్ కూడా ప్రిటీ డెడ్లీ పైన అటాక్ చేయడంతో ఈ మ్యాచ్ని గెలుచుకుంటారు AOP వాళ్ళే ఆన్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో. ఈ మ్యాచ్ నలుగురు మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది. వీడు వచ్చి ప్రిటీ డెడ్లీ పైన అటాక్ చేయడంతో వాళ్ళు ఓడిపోతారు, వీళ్ళు గెలుచుకుంటారు. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో KO షో జరుగుతుంది. KO షోలో ర్యాండీ ఆర్టన్ని పిలుస్తాడు. ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఇద్దరు కలిసి మాట్లాడుతుండగానే పౌల్ హేమన్ వస్తాడు. పౌల్ హేమన్ వచ్చిన తర్వాత మై నేమ్ ఇస్ పాల్ హేమన్ అని అనుకుంటా ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ తర్వాత పాల్ హేమన్ మాట్లాడుతుండగానే పాల్ హేమన్ ఏమో మాట్లాడుతుంటారు, వీళ్ళేమో చేతులు కట్టుకొని కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ వాళ్ళిద్దరు వింటూ ఉంటారు. అప్పుడే టమాటా కొంగ అండ్ సోలో సికోయా ఇద్దరు వచ్చి వాళ్ళిద్దరి పైన అటాక్ చేసేస్తారు. అండ్ కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ అండ్ సోలో సికోయా అండ్ టమాటా కొంగ వాళ్ళు నలుగురి పైన చాలా డేంజర్గా యుద్ధం స్టార్ట్ అవుతుంది ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో. అరే ఈరోజు రాత్రి మ్యాచ్ పెట్టుకొని ఇప్పుడు కొట్టుకోవడం దేనికి అప్ప అని అంటున్నాను నేను. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో మరో మ్యాచ్ LA నైట్ వర్సెస్ వాని పేరు ఏం పేరు నాకు తెలియదు, కానీ చాలా డేంజర్గా జరుగుతుంది ఈ మ్యాచ్ ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో. వాడు అటాక్ చేస్తాడు కానీ వీడు తిరిగి అటాక్ చేయడంతో చాలా డేంజర్గా మారుతుంది ఈ మ్యాచ్. LA నైట్ అసలు దంగడు, లేపెత్తేస్తాడు. ఈ మ్యాచ్ని కూడా గెలుచుకున్నది LA నైట్ అండ్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో. LA నైట్ గెలిచిన తర్వాత ఇలా అన్నాడు, ఈ రింగ్కి రాజుని నేనే, కింగుని నేనే, బొంగుని నేనే అని అంటున్నాడు. కింగ్ ఆఫ్ ది రింగ్ గెలిచి చూపిస్తా అని అంటున్నాడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో. సౌదీ అరేబియాలో జరగబోయే WWE కింగ్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ గురించి మరొక వీడియోలో చెప్తాను. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో పాల్గొంటారు గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థియరీ వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్. వీళ్ళ నలుగురు మధ్య WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఈ మ్యాచ్ లో గెలవడానికి స్ట్రీట్ ప్రాఫిట్ వాళ్ళు చాలా అంటే చాలా ట్రై చేస్తారు, కానీ ఆఖరికి చీటింగ్ చేసి మరీ గెలుచుకుంటారు ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థియరీ అండ్ స్టిల్ WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో కోడీ రోడ్స్ అండ్ AJ స్టైల్ వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ అవుతారు. ఎందుకంటే ఈరోజు రాత్రి 10 గంటలకు WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్య WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది. మ్యాచ్కు ముందేమో నేను అది పిక్తా, నేను ఇది పిక్తా, నేను గెలుస్తా, ఈరోజు అది గెలుస్తా, ఈరోజు నేను గెలుస్తా, నేను ఓడించి తీరుతా అని WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో కోడీ రోడ్స్ ని ఛాలెంజ్ చేస్తాడు ఈరోజు AJ స్టైల్ మాట్లాడుతూనే కోడీ రోడ్స్ చెంప మీద చల్డుమని ఇస్తాడు ఒకటి. ఆ తర్వాత పారిపోతాడు AJ స్టైల్ WWE ఎరీనా నుండి. కానీ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ కి ముందు WWE బ్యాక్లాష్ కిక్ ఆఫ్ షో జరిగింది. ఆ కిక్ ఆఫ్ షోలో కోడీ రోడ్స్ వెళ్ళాడు.
కోడి రోడ్స్ని చూసి అందరూ WWE ఫ్యాన్స్ థ్యాంక్ యూ రోమన్ అంటూ అందరూ అరిచారు. దీన్ని చూసి నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను. ఎందుకంటే రోమన్ రెయిన్స్ ఎప్పుడు వస్తాడా అని చాలా బాధగా ఉంది. రోమన్ రెయిన్స్ WWE ఈవెంట్లో ఎప్పుడు వస్తాడో, ఎక్కడ వస్తాడో, ఏ ఈవెంట్లో వస్తాడో అన్నీ నేను చెప్తాను మరొక వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.